డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ వంటి కోర్సులు చదివేందుకు చాలా మందిలో డౌట్స్ ఉంటాయి. ఏ యూనివర్సిటీలో చదివితే బాగుంటుంది? టాప్ యూనివర్సిటీలు ఏంటి? ఏ యూనివర్సిటీలో ఏ కోర్సు పాపులర్‌గా ఉంటుంది? ఐఐటీ హైదరాబాద్‌ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఏ 2006, బి 2007, సి 2008, డి 2009. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్, యూనివర్సిటీ ర్యాంకింగ్స్, కోర్స్ ఫీ స్ట్రక్చర్, అకామిడేషన్ ఫెసిలిటీస్, ఫ్యాకల్టీ, స్టూడెంట్ రేషియో, రీసెర్చ్ ఆపర్చునిటీస్, కెరీర్ ఆఫ్టర్ స్టడీస్, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్, పీస్‌ఫుల్ ఎన్విరాన్మెంట్, ర్యాగింగ్ ఫ్రీ కాలేజ్, అడ్వాన్స్డ్ కోర్సెస్ అందించే కాలేజీలేమున్నాయి వంటి అనేక డౌట్స్ ఇటు విద్యార్థులతో పాటు పేరెంట్స్‌కు కూడా ఉంటూ ఉంటాయి. ఈ విషయాలన్నిటి గురించి స్టాండర్డ్ ఇన్ఫర్మేషన్ చాలా కొద్ది మంది దగ్గర మాత్రమే ఉంటుంది. మీ పిల్లలను మంచి కాలేజీలో లేదా యూనివర్సిటీలో చేర్పించాలనే మీ కల నెరవేరాలంటే ముందు నుంచే ప్లానింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. దేశంలో ది బెస్ట్ యూనివర్సిటీలో తమ పిల్లల్ని చదివించాలని ఎవరికుండదు చెప్పండి. ఈ క్రమంలోనే విద్యార్థులు, పేరెంట్స్‌కు కాలేజ్ లేదా యూనివర్సిటీ సెలక్షన్స్‌లో నిర్ణయాన్ని సులభతరం చేసేందుకు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ ఏటా ర్యాంకులు ప్రకటిస్తుంది. దేశంలో ది బెస్ట్ యూనివర్సిటీలు, కాలేజీలు ఏమున్నాయి, డిపార్ట్మెంట్ వైస్‌గా వాటి ర్యాంకులు ఎంత అనే కీలక అంశాలు వెల్లడిస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ ద్వారా అటు యూనివర్సిటీలు, ఇటు విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది. జేఈఈ, జామ్, గేట్ ఇంకా కొన్ని యూనివర్సిటీలు నిర్వహించే ఓన్ ఎగ్జామ్స్‌లో వచ్చే స్కోర్ ఆధారంగా లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ స్కోర్‌తో కంపారిజన్ చేసుకుని మనకు ఆ యూనివర్సిటీలో అడ్మిషన్ వస్తుందో లేదో తెలుసుకోవచ్చు. 2024 సంవత్సరానికి సంబంధించి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకులు ప్రకటించింది. దేశంలో ఉన్న టాప్ 10 ఇంజినీరింగ్ కాలేజెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1 ఐఐటీ మద్రాస్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ ఎన్ఐఆర్ఎఫ్ కింద ఇటీవల రూపొందించిన జాబితాలో వరుసగా 6సారి అగ్రస్థానంలో నిలిచి రికార్డు సృష్టించింది ఐఐటీఎం. ఇందులో చేరాలన్నది లక్షల మంది విద్యార్థుల కల. 1959లో ఇండో జర్మన్ అగ్రిమెంట్ ద్వారా వెస్ట్ జర్మన్ ప్రభుత్వ సహకారంతో ఐఐటీ మద్రాస్‌ను ఏర్పాటు చేశారు. టెక్నికల్, అకాడమిక్, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇలా దాదాపు అన్ని విషయాలను ఆ గవర్నమెంటే దగ్గరుండి మరీ చూసుకుంది. కొన్ని సంవత్సరాల పాటు జర్మనీలోని యూనివర్సిటీలు, కాలేజీలతో ఈ కాలేజీ టైఅప్ అయి రీసెర్చ్ ఫీల్డ్‌లో అగ్రగామిగా ఎదిగింది. 1961లో ఐఐటీలను ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్‌గా గుర్తించారు. ఏరోస్పేస్, కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, మెకానికల్, ఓషన్ ఇంజినీరింగ్ ఇలా చాలా ఇంజినీరింగ్ కోర్సులు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. నెంబర్ 2 ఐఐటీ ఢిల్లీ. 1961లో కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌గా ఏర్పాటు చేశారు. ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ యాక్ట్ 1963 ప్రకారం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్‌గా గుర్తించారు. ఆ తర్వాత ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీగా పేరు మార్చారు. ఇప్పటి వరకు ఇక్కడ దాదాపు 60,000 మంది గ్రాడ్యుయేషన్‌ను పూర్తి చేశారు. ఇందులో 5,070 మంది పీహెచ్‌డీ పట్టా పొందారు. 15,738 మంది బీటెక్ కంప్లీట్ చేశారు. ఈ కాలేజీలో చదివిన వాళ్ళు ఎంతో మంది సైంటిస్టులు, టెక్నాలజిస్టులు, బిజినెస్ మేనేజర్స్, ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా ఎదిగారు. నెంబర్ 3 ఐఐటీ బాంబే. ఇది ఒక పబ్లిక్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్. యునెస్కో, సోవియట్ యూనియన్ సహకారంతో 1958లో ఈ ఇన్‌స్టిట్యూట్‌ను ఏర్పాటు చేశారు. 545 ఎకరాల్లో ఈ క్యాంపస్ విస్తరించి ఉంది. స్టూడెంట్స్ అకామిడేషన్ కోసం మొత్తం 18 హాస్టళ్లున్నాయి. ఈ ఇన్‌స్టిట్యూట్‌కు దగ్గరలోనే సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ ఉండడంతో ప్రాంగణమంతా పచ్చదనంతో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ పొల్యూషన్ కూడా తక్కువే. ఈ క్యాంపస్‌లో దాదాపు 200 రకాల పక్షులున్నాయి. నెంబర్ 4 ఐఐటీ కాన్పూర్. ఐఐటీ కాన్పూర్‌ను 1959లో ఏర్పాటు చేశారు. లీడ్ మీ ఫ్రమ్ డార్క్‌నెస్ టు లైట్ మోటోతో ఈ క్యాంపస్ అద్భుతమైన రిజల్ట్స్ సాధిస్తోంది. దాదాపు 1100 ఎకరాల్లో విస్తరించిన ఈ క్యాంపస్‌లో ఏటా సుమారు 10,000 మంది విద్యను అభ్యసిస్తూ ఉంటారు. 2022వ సంవత్సరంలో 2021 పబ్లికేషన్స్ కాగా ఇప్పటి వరకు ఐఐటీ కాన్పూర్ నుంచి 884 పేటెంట్స్ ఫైల్ అయ్యాయి. 1962 నుంచి 1972 వరకు కాన్పూర్ ఇండో అమెరికన్ ప్రోగ్రామ్ ద్వారా యూఎస్ లీడింగ్ ఇన్‌స్టిట్యూట్స్ నుంచి ఐఐటీ కాన్పూర్ టెక్నికల్ అసిస్టెన్స్ పొందింది. ఇందులో కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ, ప్రిన్స్టన్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్ వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు ఉన్నాయి. నెంబర్ 5 ఐఐటీ ఖరగ్‌పూర్. ఐఐటీ ఖరగ్‌పూర్‌ను 1950లో ఏర్పాటు చేశారు. దాదాపు 2,100 ఎకరాల్లో ఈ క్యాంపస్ విస్తరించి ఉంది. ఎక్సలెన్స్ ఇన్ యాక్షన్ ఈజ్ యోగా మోటోతో ఐఐటీ ఖరగ్‌పూర్ ఎన్నో ఏళ్లుగా ఎడ్యుకేషన్ సెక్టార్‌లో మంచి రిజల్ట్స్ సాధిస్తోంది. అన్ని కోర్సులతో కలిపి దాదాపు 15,000 మంది ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. ఇక్కడ ఉన్న వర్క్‌షాప్ దేశంలో ఉన్న బెస్ట్ వర్క్‌షాప్స్‌లో ఒకటిగా ఉంది. విదేశాల నుంచి వచ్చి కూడా అనేక మంది చదువుకుంటూ ఉంటారు. 1956 సెప్టెంబర్ 15న ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్‌గా ఐఐటీ ఖరగ్‌పూర్‌ను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. నెంబర్ 6 ఐఐటీ రూర్కీ. 2001లో కేంద్ర ప్రభుత్వం ఐఐటీ గుర్తింపు ఇచ్చింది. స్పెషల్ ఆర్డినెన్స్ ద్వారా దేశంలో 7వ ఐఐటీగా ఐఐటీ రూర్కీ గుర్తింపు పొందింది. ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్ విభాగాల్లో 10 కోర్సులు, పోస్ట్ గ్రాడ్యుయేట్‌లో 55 డిపార్ట్మెంట్స్ అందిస్తోంది. ఇంజినీరింగ్, అప్లైడ్ సైన్స్, ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ కోర్సులు అందిస్తోంది. అన్ని కోర్సుల్లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్ ఐఐటీ రూర్కీలో అవైలబుల్‌గా ఉన్నాయి. జేఈఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ద్వారా బీటెక్, బీఆర్క్ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు ఈ ఇన్‌స్టిట్యూట్ అడ్మిషన్స్ ఇస్తూ ఉంటుంది. నెంబర్ 7 ఐఐటీ గువాహటి.
1994లో ఐఐటి గువాహటిని ఏర్పాటు చేశారు. బ్రహ్మపుత్ర నది ఒడ్డున దాదాపు 285 హెక్టార్ల విస్తీర్ణంలో దీన్ని స్థాపించారు. ఇంజినీరింగ్, సైన్స్, హెల్త్ కేర్, మేనేజ్మెంట్ అండ్ హ్యుమానిటీస్ డిసిప్లిన్స్ ద్వారా బీటెక్, ఎంటెక్, ఎంఎస్సీ, ఎంబీఏ, పీహెచ్డీ వంటి కోర్సులను అందిస్తోంది. నార్త్ ఈస్ట్ రీజియన్ పీపుల్స్ కోసం ప్రత్యేకంగా ఈ ఐఐటిని స్థాపించారు. 2014లో టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ప్రకటించిన వరల్డ్ ర్యాంకింగ్స్‌లో ఇండియా నుంచి ఒక్క ఐఐటి గువాహటి మాత్రమే చోటు దక్కించుకుంది. 2023లోనూ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్‌లో 7వ స్థానంలో నిలిచింది. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న స్వచ్ఛత ర్యాంకింగ్స్‌లో 2వ స్థానంలో నిలిచింది. ఇవేగాక ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డులు ఇప్పటివరకు ఐఐటి గువాహటికి వచ్చాయి. నెంబర్ 8 ఐఐటి హైదరాబాద్. 2008లో ఐఐటి హైదరాబాద్‌ను ఏర్పాటు చేశారు. గత కొన్నేళ్లుగా దేశంలోని టాప్ 10 ఇంజినీరింగ్ కాలేజీల్లో ఒకటిగా ఉంటూ తన ప్రత్యేకతను చాటి చెప్తోంది. ఇంజినీరింగ్ డిసిప్లిన్స్, అప్లైడ్ సైన్సెస్, డిజైన్ అండ్ మోడర్న్ టెక్నాలజీల్లో కోర్సులను అందిస్తోంది ఐఐటిహెచ్. ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్‌కు ఈ ఇన్‌స్టిట్యూట్ అధిక ప్రాధాన్యతను ఇస్తుంది. జపనీస్ యూనివర్సిటీస్‌తో కొలాబరేట్ అయ్యి మంచి రిజల్ట్స్ సాధిస్తోంది. ఐఐటి హైదరాబాద్ బిల్డింగ్ ఎంత అద్భుతంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. జపాన్ టెక్నాలజీతో ఈ బిల్డింగ్‌ను రూపొందించారు. ఇంటరాక్టివ్ లెర్నింగ్, ఫ్లెక్సిబుల్ అకాడమిక్ స్ట్రక్చర్, కటింగ్ ఎడ్జ్ రీసెర్చ్, స్ట్రాంగ్ ఇండస్ట్రీ కొలాబరేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌తో ఐఐటి హైదరాబాద్ డెవలప్‌మెంట్‌లో దూసుకెళ్తోంది. ఐఐటి లోగోలో 2 ఐల మధ్య డాట్ ఉంటుంది. 2 ఐలు అంటే ఇన్వెన్షన్స్ అండ్ ఇన్నోవేషన్స్. నెంబర్ 9 ఎన్ఐటి తిరుచిరాపల్లి. 1964లో ఏర్పాటు చేశారు. ఇది తమిళనాడులోని కావేరీ నది ఒడ్డున ఉంది. మొదట్లో దీన్ని రీజనల్ ఇంజినీరింగ్ కాలేజ్‌గా ఏర్పాటు చేశారు. 2003లో ఎన్ఐటిగా పేరు మార్చారు. దేశంలో మొత్తం 31 నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలున్నాయి. వాటిల్లోంచి కేవలం తిరుచిరాపల్లి ఎన్ఐటి మాత్రమే టాప్ 10లో చోటు దక్కించుకుంది. ఇక్కడ 10 అండర్ గ్రాడ్యుయేట్, 28 గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ అందుబాటులో ఉన్నాయి. 2007లో పార్లమెంట్ యాక్ట్ ద్వారా నేషనల్ ఇంపార్టెన్స్ హోదా దక్కింది. జేఈఈ, గేట్ ఎగ్జామ్స్ ద్వారా అడ్మిషన్స్ ఇస్తుంటుంది ఈ ఎన్ఐటి. నెంబర్ 10 ఎన్ఐటి వారణాసి. మదన్ మోహన్ మాలవ్య మొదటిగా బనారస్ హిందూ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. టెక్నికల్ ఎడ్యుకేషన్ విభాగంలో ఈ యూనివర్సిటీ గణనీయమైన డెవలప్‌మెంట్‌ను ఇండియాకు పరిచయం చేసింది. ఆ తర్వాత కాలంలో బనారస్ ఇంజినీరింగ్ కాలేజ్, కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ, కాలేజ్ ఆఫ్ మైనింగ్ అండ్ మెటలర్జీని కలిపి 1968లో ఐఐటి వారణాసిగా ఏర్పాటు చేశారు. 1972 నుంచి జేఈఈ ఎగ్జామ్స్ ద్వారా అడ్మిషన్స్ ఇస్తోంది. గత కొన్నేళ్లుగా ఐఐటి వారణాసి టాప్ 10 కాలేజీల్లో చోటు దక్కించుకుంటూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. 2019 నాటికి ఈ ఇన్‌స్టిట్యూట్ 100 ఇయర్స్ కంప్లీట్ చేసుకుని చరిత్ర సృష్టించింది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం మా ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి.